ఆషాఢ మాసం ఇక్కడ రాగి జావ పంచుతారండి. అందరూ మొక్కుకొని రాగి జావ, మునగాకు, ఉప్పు చేప, తోటకూర కాడలో వేసి ఒక పులుసు వండుతారండి. అందరినీ గిన్నెలు తెచ్చుకోండి, పూలు పంచుతారండి. ఇప్పుడు అమ్మవారు కూడా వస్తున్నారు సార్. ఆషాఢ మాసం ఆదివారం ఇలాంటి ఇళ్ళ ముందు పాత్రలు పెట్టుకుని ఇస్తూ ఉంటారండి. అందరూ పుణ్యం అని అమ్మవారికి పెట్టిన రాగి జావ అవి తెచ్చుకుంటారు. గుళ్ళ దగ్గర కూడా బాగా పంచుతారు. అయ్యే వరకు ఆ పాత్రలో అయ్యే వరకు నిలబడి పంచుతారండి. వచ్చేపోయే వాళ్ళు తీసుకుని తాగుతూ ఉంటారు. సైడ్ అమ్మవారు వస్తున్నారు. మా రోడ్డు నాగాతమ్మ అమ్మవారు గరగం వస్తుందండి. ఆషాఢ మాసం అమ్మవారండి. నైట్ అమ్మవారు వస్తారు, పగలు గరగం వస్తుంది. గరగం వచ్చేదంటే నైట్ అమ్మవారు ఊరు వస్తారు. పోయిన వారం ఎల్లమ్మ తల్లి వచ్చి వెళ్ళారండి. ఇప్పుడు నాగాతమ్మ అమ్మవారు సరే చెప్పులు లేకుండా ఎండల్లో గ్రామ దేవతలండి. ఎల్లమ్మ తల్లి, నాగాతమ్మ అమ్మవారు. మాకు పోయిన వారం ఎల్లమ్మ తల్లి వచ్చి వెళ్ళారండి. నాగాతమ్మ అమ్మవారు నైట్ వస్తారండి ఊరేగింపు. పగల గరగం వచ్చేసరి చెప్పులు లేకుండా ఎండలో అమ్మవారిని అమ్మవారు వచ్చి పిల్లలకి బొట్లు పెడుతున్నారు. చాలా చోట్ల గుళ్ళ దగ్గర రాగి జావ పంచుతారు. సరే సందుకి చివర అక్కడ రాగి జావ పంచుతున్నారు. ఇలాగా ఆదివారం అండి. ఇంకా ఆషాఢం అయిపోతే శ్రావణం వచ్చేస్తుంది. రాగి జావ మునగాక అందరూ ఇళ్ళల్లో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. పిలుస్తారండి, ఇంటింటికి వచ్చి పిలిచి పట్టుకెళ్ళండి, ప్రసాదం పట్టుకెళ్ళండి అంటే అదండి. రాగి జావ, మునగాకు మా ఎదురింటి ఆవిడ తెచ్చుకుంటుంది. ఉప్పు చేప, ఇదండి తోటకూర స్తంభాలు, తర్వాత వంకాయ, ములక్కాయ అన్నీ వేసి ఒక పులుసు పెడతారు. మునగాకు జావ అండి. రాగి జావలో నూకలేసి ఒక కూల్ అంటారు. గుళ్ళల్లో కూడా పెద్ద విశేషం అండి. అన్ని గుళ్ళ దగ్గర కూలు అమ్మవారికి పోసి పంచుతూ ఉంటారు. అదండి, అందరూ వచ్చి పట్టుకెళ్ళండి రాగి జావ అంటున్నారు. పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు రాగి జావ.